హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. మై నేమ్ ఇస్ శంకర్. మీరు ఓటీటీలో మూవీస్ చూడాలా వద్దా, అంటే ఎలాంటి మూవీస్ చూడాలి, మీరు చూడాలనుకున్న మూవీస్కి రివ్యూస్, వాటి ఎలా ఉంది స్టోరీ నేను ముందే మీకు చెప్పేస్తాను ఈ ఛానల్లో. అంటే మొత్తం స్టోరీ చెప్పాను, జస్ట్ నా ఒపీనియన్ మీకు చెప్తాను. స్పాయిలర్స్ ఏం చేయను, ఎక్కువగా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇందులో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న మూవీ వచ్చేసి ఓటీటీలో అదర్స్. ఈ మంచి పొటెన్షియల్ ఉన్న మూవీ, మంచి స్టోరీ. ఫస్ట్ టైం ఎవరైతే ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది, ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే. ఎందుకంటే నేను ఇలాంటి మూవీస్ చాలా చూసాను, ఇంతకంటే భయంకరమైన మూవీస్ నేను చూసాను, సైన్స్ ఫిక్షన్ లేకపోతే థ్రిల్లర్ జానర్ సంబంధించినవి. సో ఫస్ట్ టైం ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తే కనుక చాలా బాగా వస్తుంది. నాలాగైతే ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా లేమ్గా అనిపిస్తుంది మూవీ. కాన్సెప్ట్ చాలా మంచి, ఐడియా చాలా మంచిది. IVF చుట్టూ తిరుగుతుంది. నేను స్పాయిలర్స్ చేయను, మూవీలో ఎక్కువ స్టోరీ రివీల్ చేయను. IVF ఎవరికైతే ఐడియా ఉంటుందో దాని చుట్టే మూవీ తిరుగుతుంది. మదర్హుడ్, IVF గురించి తిరుగుతుంది. బట్ ఇది థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ జానర్, కొద్దిగా హారర్ కూడా అనిపిస్తుంది. మంచి ప్లాట్, రైట్. ఒక సైన్స్ ఫిక్షన్ రేంజ్లో తీసుకెళ్లే మూవీని దీన్ని అనవసరంగా ఒక కమ్యూనిటీకి అటాచ్ చేసి ఆ మూవీని పాడు చేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది మూవీలో. సెకండ్ హాఫ్ దగ్గర రాగానే ఇక ఒక లవ్ ట్రాక్ కానీ ఆ సైడ్ ట్రాక్ కానీ సినిమా అంతా కూడా వేరే రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇక ఎండింగ్ మాత్రం మరీ లేమ్గా ఉంది. ఐఎమ్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ దట్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీతో మూవీలో చూపించే చాలా సింపథెటిక్ ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. ఐ డోంట్ షో ద డిఫరెన్సెస్, బట్ హౌఎవర్ చాలా వీక్గా చూపించారు. ఎందుకంటే అదే ఆ పర్సన్ ఎవరైతే విలన్ ఉన్నారో ఆ మూవీలో, ఆ విలన్ ఏదైతే చేస్తున్నాడో అందరికీ, రైట్, బేబీస్కి, దాన్ని ఇంకా సైంటిఫిక్గా చూపించుంటే కనుక, అంటే బేబీస్కి సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకి జరిగిన ఒక ప్రాబ్లమ్స్, ఏదైతే చేశాడో పిల్లలకి, దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఏమయ్యారు, రైట్, వాళ్ళకి ఏం జరిగింది, సైడ్ ఎఫెక్ట్స్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అని చూపించుంటే కనుక వీ మైట్ హ్యావ్ కనెక్టెడ్ అలాట్ ఇన్ దట్ మూవీ. సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఈ మూవీకి సంబంధించింది. సో 5 out of 5కి రేటింగ్ ఇవ్వమంటే కనుక ఐ వుడ్ గివ్ 2.5, 2 or 2.5, నాట్ మోర్ దెన్ దాట్. ఓకే, దట్స్ రివ్యూ ఫర్ అదర్స్. అండ్ ఈ వీకెండ్ నేను చూసిన బెస్ట్ సినిమాలో ఇంకొక మూవీ వచ్చేసి టుగెదర్. ఎవరైతే ఇంగ్లీష్ మూవీస్ చూస్తారో, రైట్, వాళ్ళకి ఇంగ్లీష్ మూవీస్లో ఎవరికైతే సైన్స్ ఫిక్షన్, క్రీపీ, హారర్ నచ్చుతుందో వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ, టుగెదర్ మూవీ, రైట్. సో ఈ మూవీ గురించి నేను చెప్పను, కానీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండవు మూవీలో. చాలా క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఏమీ ఉండవు. ఇద్దరు ఉంటారు, ఒక లవర్స్, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. సో ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరికి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉంటుంది. ద బాయ్ ఫ్రెండ్ వుడ్ బి అరౌండ్ ఒక 35 ఏజ్ ఉంటుంది, అండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 25-22 ఉంటుంది. ఒక 10 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఒక కొత్త లొకేషన్కి మూవ్ అవుతారు, రైట్. ఒక కొత్త ఇల్లు తీసుకుంటారు. దే వాంటెడ్ టు స్టార్ట్ దేర్ లైఫ్. సో అతను వచ్చేసి ఒక మ్యూజిక్ కంపోజర్, అప్కమింగ్, అండ్ షీ ఈజ్ ఎ టీచర్ ఇన్ ద స్కూల్. సో ఒక రిమోట్ ఏరియాకి మూవ్ అవుతారు, రైట్. అక్కడ జరిగే సంఘటనలు, ఆ క్రీపీ సిచ్యువేషన్స్. నేను క్రీపీ అంటే మీరు అనుకోవచ్చు ఇక దయ్యాలు ఉండవు, దయ్యాలు ఉండవు ఇందులో. ఓకే, ఒక రకమైన స్టోరీ ఉంటుంది, అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఒక స్టోరీ చెప్తారు. ఈ స్టోరీ ప్రకారంగా, ఈ గ్రీక్ స్టోరీ ప్రకారంగా దేవుడు ఒక్క వ్యక్తిని 2 రకాలుగా విడగొడతారు అన్నట్టు, ఓకేనా, డివైడ్ చేస్తారు అన్నట్టు, ఓకే, ఆడ మగ కింద. సో ఈవెన్చువల్లీ ఒకళ్ళొకళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. అంటే వాళ్ళిద్దరూ ఒక్కటే, ఇద్దరులాగా విడిపోయి పుట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటవుతారు అన్నమాట. దట్స్ కాల్డ్ యాజ్ లవ్ అండ్ మ్యారేజ్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ని భయంకరంగా చూపించారు మూవీలో, రైట్. హారర్గా, సైన్స్ ఫిక్షన్ అండ్ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చూపించారు మూవీలో. ఇది చూడండి. ఎవరికైతే కొద్దిగా అంటే ఎలా చెప్పాలి, క్రీపీ, బయాలజికల్ మూవీస్ నచ్చవో, కాస్త సెన్సిటివ్ హార్ ఉంటుందో, ఎవరైతే ఇలాంటి ఒక గ్రాఫికల్ కంటెంట్ చూసేటప్పుడు వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంటుందో, అలాంటి వాళ్ళు ఈ మూవీ చూడకండి. మిగతా వాళ్ళు, నాసుని వాళ్ళు చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా టుగెదర్ అనే మూవీ వర్త్ వాచింగ్. చూడండి, వీకెండ్ ఎంజాయ్ చేస్తారు మీరందరూ కూడా. నా రేటింగ్ ఇవ్వమంటే కనుక 5 out of 5 ఐ వుడ్ గివ్ 4 ఇస్తాను. 3.5 to 4, నాట్ మోర్ దెన్ దాట్. ఇది నేను చూసిన మూవీస్ యొక్క రివ్యూ. నెక్స్ట్ మూవీస్ రివ్యూస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు జై హింద్.